RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఎదుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యుల సమస్యలపై పరిష్కరించాలని కోరుతూ CITU జిల్లా కార్యదర్శి BV రమణ, కోశాధికారి గొర్ల వెంకటరమణ డిమాండ్ చేశారు. గత ఏడాదిగా అనేక దశలలో ప్రభుత్వానికి తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడం పట్ల జిల్లా కమిటీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. డాక్టర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి, డాక్టర్ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి, డాక్టర్ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి, డాక్టర్ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి, న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ముందు వైపు నిలబడాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందు వైపు నిలబడాలి. డాక్టర్లతో చర్చలు జరపాలి. మాట్లాడతారా నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఘం రాష్ట్ర కోశాధికారి మరియు అఫీషియల్ స్పీచ్ పర్సన్. సో గత సంవత్సర కాలంగా ప్రభుత్వానికి మా సమస్యలన్నీ కూడా మేము నివేదిస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా అలాగే టైమ్ ఆన్ ప్రమోషన్స్ కానీ, ట్రైబుల్ అలవెన్సెస్ కానీ, సంచార చికిత్సకి వాళ్ళు ఇస్తూ ఉన్న అలవెన్సెస్ కానీ, అలాగే నాషనల్ ఇంక్రిమెంట్స్ తదితర సమస్యలన్నీ సంవత్సర కాలంగా మేము ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం వీటి మీద ఏ చొరవ తీసుకోకుండా గత సంవత్సరం ఏదైతే వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పి గత సంవత్సరం ఇదే సమయంలో మాట ఇచ్చిందో ఆ మాట తప్పిన దానికి మేము ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వీటన్నిటిపైన స్పందించి సకాలంలో వెంటనే వీటిపైన ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆన్ పేపర్ మీద ప్రతి సమస్యని అడ్రస్ చేస్తూ వాళ్ళు దాని మీద ఒక నిర్ణయం తీసుకొని వెంటనే మాకు ఇచ్చేయకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకారం రేపటి నుంచి విజయవాడ బయలుదేరి ఎల్లుండి నుంచి విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సో అందరికీ మేము ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడాను గత సంవత్సర కాలంగా మేము చెప్తున్నప్పటికీ కూడాను ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన గత 3 నెలలుగా మరింత అధికారుల దృష్టికి అన్నిటికీ తీసుకెళ్తున్నా సరే దీని మీద ఒక సరైన నిర్దిష్టమైన ఒక పరిష్కారం అనేది వాళ్ళు ఇవ్వటం లేదు. అలానే ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడాను ఒక రకమైన సౌతి తల్లి ద్వారంలో ప్రవర్తిస్తూ మిగిలిన డిపార్ట్మెంట్స్లో కనీసం ఇస్తున్న ప్రమోషన్లు కూడా మాకు ఇవ్వడం లేదు. అన్ని సేవల్లో, అన్ని ప్రభుత్వ సేవల్లో, నేషనల్ ప్రోగ్రామ్స్ను పబ్లిక్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో చేస్తున్న పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ పట్ల ఇటువంటి వివక్ష కలదని ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించి నిర్ణయం తీసుకొని వెంటనే చర్చలు జరిపి దీనికి ఒక సరైన సొల్యూషన్ తీసుకురావాలనేది మా కోరిక. గత సంవత్సరం PG కోటాని గవర్నమెంట్ తగ్గించడం జరిగింది. 30% నుండి 20% తీసుకొచ్చింది. దానికోసం మేము గత సంవత్సరం కూడాను ఇలాంటి సమయం పెడితే అది 20%కి వచ్చింది. ఈ సంవత్సరం అది ఇంకా కుదిస్తే 15%కి 7 క్లినికల్ బ్రాంచెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికోసం మేము గత సంవత్సరం నుంచి కంటిన్యూస్గా మేము కూడా గవర్నమెంట్తో మాట్లాడడం, దీనికోసం అడగడం మా యూనియన్ తరఫున జరుగుతుంది. ప్రతిసారి చూస్తామని కోసుకొచ్చారు కానీ మాకు జరిగింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ 15% 7 క్లినికల్ సీట్లు ఇస్తామంటున్నారు. దాన్ని గత సంవత్సరం ఇచ్చినట్టు 20% FDP ఎలవెన్స్ కానీ, మేము మామూలు ప్రాంతాల్లో చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న డాక్టర్లు కానీ ఏమీ రావడం లేదు. టైం బాండ్ ప్రమోషన్ లేదు. 15 సంవత్సరాలు చేసిన డాక్టర్ అదే తేడాలో ఉంటున్నారు. ఇవన్నీ మాకు జరగాలి.